ఈ సమయంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా క్రీస్తు రాజ్య విస్తరణలో స్త్రీల పాత్ర విషయమై అనేక రకములైనటువంటి భిన్నాభిప్రాయములు లోకములో స్వైర విహారం చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రెండు ప్రాథమికమైనటువంటి విషయాల మీద రెండు వర్గాలుగా స్త్రీల విషయంలో తెలుగు క్రైస్తవ సమాజం విడిపోయిందని చెప్పక తప్పదు. అవి ఏంటి అని ప్రాథమికంగా ఆలోచిస్తే, ఒకటి, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, ఆమె అసలు మాట్లాడడానికి కానీ పురుషుని మీదకి అధికారము చెలాయించటానికి కానీ ఏమాత్రం సెలవు లేదు అన్నటువంటి రీతిగా బైబిల్ గ్రంథంలో ఒకటి రెండు చోట్ల ఆధారాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో మరికొందరు దేవుని సృష్టిలో స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని ఎటువంటి భేదభావం లేదు, అందరూ కూడా దేవుడి సేవను, దేవుడి పరిచర్యను, సంఘంలో వాక్యాన్ని, సమాజంలో వాక్యాన్ని, అలాగే సంఘ నాయకత్వాన్ని చేపట్టవచ్చు, సందేశాలు ఇవ్వవచ్చు, అన్ని రకాలుగా పురుషునితో సమానంగా అన్ని రకాలైనటువంటి సేవా పరిచర్యలు స్త్రీ జరిగించవచ్చు అన్నటువంటి వాదన మరొక వైపు వినిపించటం జరుగుతూ ఉంది. సో ఈ రెండు రకాలైనటువంటి వాదనలు లోకంలో సర్వసాధారణంగా వినిపిస్తూ ఉండగా, మరికొందరు ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు. ఏది కరెక్ట్ కాదు, దేనిని మనం ఫాలో అవ్వాలి, దేనిని ఫాలో కాకూడదు అన్నటువంటి విషయమై స్పష్టత లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, మరి ఈ సమయంలో అసలు స్త్రీలకు సంబంధించి దేవుడు ఎక్కడెక్కడ ఎలాంటి విషయాలు మాట్లాడాడు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ సందిగ్ధ పరిస్థితిని ఒక స్పష్టమైనటువంటి రీతిగా ఎలా అర్థం చేసుకోవాలన్నదే ఈరోజు మన పాఠంలోని ముఖ్య విషయం. ఇకపోతే ప్రారంభంలో మనం ఒకరు ఒకలాగా, మరొకరు ఇంకొకలాగా మాట్లాడడానికి ఆధారంగా అనిపించేటటువంటి విషయాలు ఎక్కడున్నాయి పరిశుద్ధ గ్రంథంలో అని ఆలోచిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34-35 వచనాలు మనం గమనించగలిగితే, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడవలసింది కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగవలను, సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. ఇది పౌలు గారి ద్వారా దేవుడు తనకి అనుగ్రహించిన జ్ఞానము చొప్పున పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో, దేవుని మూలముతో పలకబడినటువంటి క్రొత్త నిబంధన ఆజ్ఞ. అలాగే ఇటువంటి విషయమే మరొక చోట కూడా మనకు వ్రాయబడి ఉన్నది. అదే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం పరిశీలిస్తే, అక్కడ ఉన్నటువంటి విషయాలు, స్త్రీలు అనకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత తమను తాము అలంకరించుకొనేవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును, తర్వాత హవ్వయును నిర్మింపబడిరి గాదా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇక్కడ ఈ రెండు సందర్భాలు కూడా ఏ మాటకు, ఏ పరిస్థితికి తావిస్తున్నాయంటే, ఇప్పుడు మన తెలుగు క్రైస్తవులలో రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రొటెస్టెంట్ విశ్వాస వర్గాల వాళ్ళు స్త్రీలను సంఘంలో ఇదిగో ఈ రెండు ఆధారాలను బట్టి, అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి,
అలాగే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆధారమును బట్టి స్త్రీలట దేవుడు మౌనంగా ఉండండి, అస్సలు మాట్లాడనే వద్దు అని సంఘంలో అన్నాడు గనుక స్త్రీలు బైబిల్ చదవటానికి కానీ, పాట పాడటానికి కానీ, ప్రార్థన చేయటానికి కానీ, ఆమెన్ అని ప్రార్థించిన తర్వాత అనడానికి కానీ వాళ్లకు సెలవు లేదు. మరి సిస్టర్స్ ఏం చేయాలి సంఘానికి వచ్చి అంటే, సంఘానికి వచ్చి వాక్యం విని కానుకేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. ఇందుకోసము తప్ప మిగతా ఏ కార్యక్రమాలలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అన్నటువంటి విపరీతమైనటువంటి ధోరణి కలిగినటువంటి వారు బయలుదేరటం జరిగింది. వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆధారాలు ఇవి రెండే. ఇక మరొక వర్గం ఏమని ఆలోచన చేస్తుంది, ఏమని చెప్తోంది అని ఆలోచించగలిగితే స్త్రీ విషయమై, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనం అందరం గలతీలకు రాసిన పత్రికలో ఈ మాట మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 27-28 వచనాల్లో చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు చూస్తే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ చీకటిలో నుండి మనం ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చాము. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము అని పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనకు మరొక ఆధారం కూడా కనబడుతుంది. ఈ 2 ఆధారములను బట్టి దేవుని గుణాతిశయములు మనం ప్రచురం చేయొచ్చు. ఇందులో క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి ఏ ఒక్కరికి కూడా మరి తారతమ్యాలు లేవు, భేదభావాలు లేవు, స్త్రీ అని పురుషుడని కూడా లేదని క్లారిటీగా చెప్పటం జరిగింది కనుక తప్పనిసరిగా మరి స్త్రీ అన్ని విషయాల్లో దేవుడి మహిమార్థమైన కార్యక్రమాలలో పురుషునితో సమానమైనటువంటి పనులు చేయవచ్చు, ఇందులో ఏ మాత్రం తప్పు లేదు అని ఈ 2 ఆధారాలను బట్టి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఇకపోతే మరి కొరింథీయులకు రాసిన పత్రికలోను, తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలోనూ ఉన్న సందర్భం పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, అంటే అందరూ సమానం అన్నటువంటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది అని అంటే, ఇద్దరూ స్పష్టత కొరబడినటువంటి వారని చెప్పొచ్చు. 2 రకాలైనటువంటి వర్గాల వాళ్ళు ఎలా వాళ్ళు స్పష్టత కోల్పోయారు అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘం పరిస్థితి చాలా గలిబిలిగా ఉందట. కొరింథీయులకు పరిస్థితులు అన్నీ దృష్టిలో పెట్టుకొని పౌలు గారు రాశాడు, అది వాళ్ళ వరకే, అది అప్పటి వరకే, మనకు సంబంధించింది కాదు అని చాలామంది వాదిస్తూ ఉన్నారు. ఏమండి, బాగా ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకైతే, రోమీలకు రాసిన పత్రిక రోమీలకైతే, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు, తిమోతికి, తెస్సలోనికైలకు, ఫిలెమోనుకు, హెబ్రీలకు, ఈ పత్రికలన్నీ వాళ్ళకే కదా, మనకెందుకండి? వాళ్ళకు సంబంధించినవి కదా, మనకెందుకు? ఇవి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. కనుక ప్రియులారా, మరి ఎలా వీటిని అర్థం చేసుకోవాలి అన్న విషయాల్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగితే, మొదటిగా మొట్టమొదటి వాదన స్త్రీ మౌనంగా ఉండాలి అన్నటువంటి దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళి వచ్చారంటే చాలామంది ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను బట్టి, తిమోతికి రాసిన మొదటి పత్రికను బట్టి ఎట్ల వరకు వచ్చారు అంటే, సిస్టర్ అంటే ఒక సహోదరిమణి సంఘానికి రావాలి, వచ్చి వాక్యం వినాలి మౌనంగా కూర్చొని, ఆ తర్వాత కానుకల సమయంలో కానుక వేయాలి, ఆశీర్వాదం తీసుకొని పోవాలి. ఇంతకు మించి ఆమెను పాటల్లో ఇన్వాల్వ్ చేయరు, వాక్యపట్నం బైబిల్ పట్టణంలో ఇన్వాల్వ్ చేయరు, ఆమెన్ అని చెప్పనివ్వరు, స్తుతులు చెల్లింపనివ్వరు. ప్రభు బళ్ళకు సంబంధించి సిస్టర్స్లో నుంచి ప్రభులు అది చెల్లించనిచ్చేది కానీ, ఇక ప్రార్థన తర్వాత ఆమెనని అనేటటువంటి పరిస్థితి కానీ ఏది కూడా, ఇంకా నోరు తెరవకూడదు ఆమె. ఇక మౌనం అంటే మౌనమే, దేవుడే చెప్తే అదే. ఇక దానికి మనము ఇంకొక రకాల భాష్యం చెప్పకూడదని మాటలు చేసి
నిజంగా దేవుడి సంకల్పానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే బాగా గమనించగలిగితే కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘములో మౌనముగా ఉండాలి అని చెప్పిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? ఒకసారి మరలా కీన్గా ఆలోచన చేద్దాం. 14వ అధ్యాయానికి వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 14వ అధ్యాయంలో 34-35 ఇంతకుముందు చదివాం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండాలి, వారు లోబడవలసిందే కానీ మాటలాడుటకు వాడికి సెలవు లేదు. ఏమండి, మౌనము, మాట్లాడటము, మధ్యలో లోబడటం, ఈ మాటల్ని బట్టి బాగా మీరు ఆలోచన చేస్తే ఏం చెయ్యొద్దని చెబుతున్నట్టుగానంటే లోబడే పరిస్థితి తప్ప, పురుషుడికి లోబడే పరిస్థితి అంటే భర్తకు లోబడే పరిస్థితి, సంఘములో పెద్దలకు లోబడేటటువంటి పరిస్థితి విషయంలో మీరు స్టెప్ తీసుకోవద్దు. సిస్టర్స్, మీరు నోరు కలగజేసుకోవద్దు. అధికారం గురించి దాని విషయంలో మీరు ముందుకు సాగొద్దు అనేదే తప్ప, ఇక వీళ్ళు ప్రార్థన చేయకూడదు, వీళ్ళు ఆమెను చెప్పకూడదు, వీళ్ళు బైబిల్ చదవకూడదు, ఏమండి వీళ్ళు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, వీళ్ళు పాటలే పాడకూడదు అన్నటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇది మనం ఎలా అర్థం చేసుకోగలము? అక్కడ కూడా ఈవెన్ పురుషుని మీద అధికారము చలాయించుటకైనా అంటాడు తిమోతికి రాసిన పత్రిక. అంటే ఏ విషయంలో మౌనంగా ఉన్నాడు అంటే పెద్దలకు పురుషుల మీద పెత్తనం చేసేటటువంటి పరిస్థితుల్లో, అధికారం చలాయించే పరిస్థితుల్లో మాత్రం మీరు అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మీకు ఒకవేళ ఇంకా స్పష్టత కావాలి అని అంటే ఒకసారి సంఘం ఫామ్ అయిపోయింది. పెంతెకొస్తను పండగ దినాన్న సంఘం ప్రారంభమైపోయింది కదా. ప్రారంభ సంఘము క్రీస్తు సంఘం ప్రారంభమైపోయింది. ప్రారంభం అయిపోయిన తర్వాత జరిగినటువంటి కొన్ని సంభవాలను మీ ముందు పెడతాను. దీని విషయం మీరు ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనకు తెలుసు. హేరోదు రాజు, రోమా చక్రవర్తిగా ఉన్నటువంటి రాజు, మరి యోహాను సహోదరుడైనటువంటి యాకోబు గారిని ఖడ్గముతో చంపిస్తాడు. ఆ తర్వాత సంఘానికి పెద్దగా నాయకుడిగా ఉన్నటువంటి పేతురు గారిని అరెస్ట్ చేయించి చెరసాల్లో వేయిస్తాడు. ఆ టైంలో సంఘం అంతా కూడా ఏం చేస్తుందో అక్కడ రాయబడింది. 5వ వచనం చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమైతే అత్యాశతో ప్రార్థన చేస్తూ ఉందట. అంటే ఏమని అర్థం అవ్వాలి? సంఘం ప్రార్థన చేస్తుంది అంటే అందులో బ్రదర్స్ మాత్రమే చేస్తున్నారు, సిస్టర్స్ అంతా మౌనంగా ఉంటున్నారు అని అర్థమా? సంఘం అయితే ప్రార్థన చేస్తోంది అని అంటే అందులో సిస్టర్స్ ఉండరని ఎలా చెప్పగలరు? సిస్టర్స్ సంఘం నుంచి మినహాయింప ఏమన్నా? నో, సంఘమంతా ప్రార్థన చేస్తుందట. అంటే సిస్టర్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి విషయం కామన్గా చెప్తున్నాడు ఇక్కడ. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను కలుపుకొని సంఘం అని అంటున్నాడు. అంటే ఇందులో సిస్టర్స్ కూడా ఉన్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఇంకా మనం చూడగలిగితే ఇదే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, 12వ వచనంలో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు ప్రార్థన చేయుచుండిరి. మరియమ్మ గారు ఇల్లు అంటే స్త్రీ ఇంటిలోకి వచ్చారట, అనేకులు ప్రార్థన చేస్తున్నారట. అలా అనేకులలో సిస్టర్స్ లేరని ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోగలం? అలాగే ఆత్మ సంబంధమైనటువంటి పద్యాలు పాడుకోండి, కీర్తనలు పాడుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసింపనివ్వండి అని మాట్లాడతాడు పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో. అలాంటప్పుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు, పద్యాలు సిస్టర్స్కి మినహాయింపు, వాళ్ళు పాడకూడదు, అసలు ఇట్లాంటి వాటి జోలికి వేటికి రాకూడదు అనే పరిస్థితి ఎందుకు? ఆలోచించండి. కాబట్టి మీరు గమనించగలిగితే చాలామంది సహోదరీమణుల యొక్క నోరు నొక్కేస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘ సహవాసాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది దారుణము, ఇది వాక్య విరుద్ధము. ఇకపోతే
ఇక రెండవ వర్గంలో చేస్తున్నటువంటి కొన్ని చిన్న మిస్టేక్స్ గమనించగలిగితే ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతట్లోనూ మానవ జాతి ప్రారంభమైనప్పటి నుంచి స్త్రీ పురుషుల ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి దేవుడు స్త్రీని ఎందుకు పుట్టించాలనుకున్నాడు అంటే మనకు తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో వానికి సాటి అయిన సహాయముగా ఉండటానికి నేను స్త్రీని పుట్టిస్తాను అన్నటువంటి ఆలోచనలోకి వచ్చాడు. అంటే పురుషుడు దేవుడు పని చేస్తూ ఉంటే దేవుడిచ్చిన బాధ్యతను, ఆ రోజు ఆదాము గారికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? ఆయన తయారు చేసినటువంటి, ఆయన నిర్మించినటువంటి ఏదెను తోటను సేద్యపరచటము, కాయటము అనేది దేవుడు ఆయనకి ఇచ్చిన పని. ఆ పనిని కలిసి చేయటంలో, జత పనివారిగా ఉండటంలో, సహాయంగా ఉండటం కోసం స్త్రీని దేవుడు చేశాడు. అంటే స్త్రీ స్వతంత్ర ప్రతిపత్తితో పరిచర్య చేయటానికి, అంటే సేవకురాలుగా, నాయకురాలిగా ఉండటానికి అర్హత లేదు. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. ఎందుకనంటే బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు ఏమంటాడంటే, స్త్రీ పురుషుని కొరకు నిర్మించబడింది, పురుషుడు స్త్రీ కొరకు కాదు అని మాట్లాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ సహోదరి మళ్ళీ ఈ మాట చెప్పిన తర్వాత దేవుడు చూడండి, దేవుడు కూడా మగవాడు కాబట్టి, దేవుడు కూడా పురుషుడే కాబట్టి ఆయన ఇంత అణచివేత మమ్మల్ని చేస్తూ ఉన్నాడు, స్త్రీల పట్ల చిన్న చూపు చూపుతున్నాడు దేవుడు అని మహిళా సంఘాల వాళ్ళంతా దండెత్తి వెళ్ళాలి, ఈ విధంగా మనం వీటిని ఖండించాలి అన్నటువంటి ఆలోచనలు చేస్తారేమో. దయచేసి అలాంటి పనులు ఏం చేయకండి ప్రియులారా. ఎందుకనంటే సహాయం అన్నటువంటి పదం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కనబడుతుంది. అయితే ఆ సహాయం అన్నటువంటి, ఆ సాటి సహాయని అన్న పదంగా వాడారు చూస్తారా సహోదరిమణికి. ఆ పదం ఎవరికి వాడబడింది అనుకుంటున్నారు? ఎన్ని సందర్భాల్లో వాడబడిందో, ఎవరి కోసం వాడబడిందో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో భక్తులు దేవుణ్ణి ఉద్దేశించి ఏమని మాట్లాడుతూ ఉన్నారో 33వ కీర్తన 21వ వచనంలో మాట్లాడుతున్నటువంటి విషయం చూస్తే, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. ఆయనే మనకు సహాయము, ఆయనే మనకు కేడెము అని దేవుడికి ఉపయోగించినటువంటి పదము స్త్రీకి ఉపయోగించబడింది. సహాయం అంటే చిన్నదనుకోకండి. సాయం చేస్తున్నారంటే ఆ అవసరతలో ఉన్నారు, అంటే ఒక నీడ్ ఉంది, ఒక అవసరం ఉంది, ఒక లోటు ఉంది పురుషునికి, ఆ లోటుని భర్తీ చేయగలిగింది స్త్రీ అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్ గ్రంథం అంతట్లోనూ ఆలోచించాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పురుషునితో కలిసి, యజమానుడితో, భర్తతో కలిసి భార్య ఎంత పరిచర్య అయినా చేయవచ్చు. భర్త వెంట తిరుగుతూ ఏ పనులైనా, ఎంత దేవుడి మహిమార్థమైనటువంటి కార్యక్రమాలైనా చేస్తూ వెళ్ళచ్చు. దీనికి సంబంధించి ఒకసారి అపోస్తలులు ఉన్నారండి, అపోస్తలులు ఉన్నారు. ఈ అపోస్తలులు ఏం చేస్తూ వచ్చారో వాళ్ళ భార్యలను ఒకసారి మనము చూడగలిగితే ఒక చక్కటి విషయం. ఎందుకంటే వాళ్ళకు మించినటువంటి ఆదర్శప్రాయాలు మనకు ఎవరు లేరు కదండి. సరే, ఒకసారి వాళ్ళు ఏం చేశారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. తక్కిన అపోస్తలుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? అంటే అపోస్తలులంతా, అపోస్తలులో అగ్రగణ్యుడైన కేఫా గారు, యేసు ప్రభు సహోదరులు, అంటే తమ్ముళ్ళు ఉన్నారు, యేసు ప్రభు తమ్ముళ్ళు, వాళ్ళు కూడా రక్షణ పొందారు, మారుమనసు పొందారు, క్రీస్తు రాజ్యంలోనికి వారసులయ్యారు. వాళ్ళు కూడా క్రీస్తు దాసులయ్యారు, క్రీస్తు శిష్యులయ్యారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలను ఏం చేస్తున్నారట? దేవుడి సేవలో, దేవుని పరిచర్యలో వాళ్ళని అందరినీ వెంట పెట్టుకొని సేవలో తిరుగుతున్నారట. అంటే భర్తతో కలిసి దేవుని రాజ్య విస్తరణలో ఎంతవరకైనా వెళ్ళొచ్చు సిస్టరు. ఈ క్రమంలో స్త్రీల మైత్రి నిర్వహించుకోవచ్చు. అలాగే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు సిస్టర్స్ కోసం ఎన్నున్నాయో అన్ని చేసుకోవచ్చు. భర్తకు ముందు మాట్లాడచ్చు, సంఘములో కీర్తనలు పాడొచ్చు,
సంఘములో ప్రార్థన చేయొచ్చు, సంఘములో ఆమెన్ అనొచ్చు, సంఘములో బైబిల్ చదవచ్చు, అలాగే పుస్తకాలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు, సిస్టర్స్ని ఎంతోమందిని ప్రభు వైపు నడిపించవచ్చు, సండే స్కూల్ నిర్వహించవచ్చు. చెయ్యకూడనిది ఏమిటి అని అంటే, భర్త ఉండగా, నాయకులు ఉండగా, పురుషులు ఉండగా అధికారము, ఎందుకంటే సంఘ పెద్దల గురించి బైబిల్లో రాయబడుతూ, సంఘ అధ్యక్షుల గురించి చెబుతూ దేవుడు ఈ సంఘ పెద్దలన్నా సంఘ అధ్యక్షులన్నా ఎవరు అని అంటే సంఘ కాపరులండి, నాయకులే. ఈ నాయకులు ఎవరు అని మాట్లాడుతూ మరి రెండు చోట్ల సంఘ పెద్దల లక్షణాలు మనకు కనబడతాయి. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లోను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 10 వచనాల్లోనూ కనబడతాయి. ఇక్కడ సంఘ పెద్ద అని మాట్లాడుతూ, అంటే సంఘ నాయకత్వం గురించి మాట్లాడుతూ, సంఘాన్ని నడిపేటటువంటి వారి గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయం అతడు 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 అని మాట్లాడుతూ ఏకపత్ని పురుషుడే ఉండాలి, బిడ్డలు కలిగి ఉన్నటువంటి విషయంలో ఉండాలి, ఎదురా వాళ్ళకు బుద్ధి చెప్పేటటువంటి వాడిగా ఉండాలని అన్ని లక్షణాలు పురుషునికి సంబంధించే కనబడతాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సంఘ నాయకత్వము, సంఘ పెత్తనము సిస్టర్కు దేవుడు ఇవ్వలేదు. ఆ అధికారం అనేది, ఆ పరిస్థితి అనేది దేవుడు ఎవరికి ఇవ్వటం జరిగిందంటే అది పురుషుడికి ఇవ్వటం జరిగింది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని ఆలోచించగలిగితే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం నుండి 15వ వచనం వరకు చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. అంటే పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు స్త్రీకి సపరేట్గా వాళ్లకు అధికారాలు ఇవ్వడం జరిగింది, బాధ్యతలు ఇవ్వటం జరిగింది, ఎవరు ఎలా ఉండాలో చెప్పటం జరిగింది చాలా స్పష్టంగా. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను అన్నాడు. మనం ఏం తెలుసుకోవాలట? ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సట, పురుషుడికి శిరస్సు క్రీస్తట, క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడట. ఇప్పుడు మనం ఇద్దరూ సమానమే అని అన్నాము అంటే అప్పుడు యేసు ప్రభువు పురుషుడు కూడా సమానమే ఉండాలి. అది సాధ్యమే పనైనా చెప్పండి? యేసు ప్రభువు స్థాయి, ఆయన అద్వితీయుడు, ఆయనతో పరిస్థితి సమానమైనటువంటిది మానవ మాత్రలో నుంచి మనలో నుంచి తెచ్చుకున్న స్థితి లేదు. ఆయనకు మూడు లోకాలలో సర్వాధికారిగా కీర్తి గడించినటువంటి వాడు. ఆయన ద్వారానే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ద్వారానే ప్రార్థన వెళ్ళాలి, ఆయన ద్వారా అణుగుజాడల్లోనే పరలోకానికి చేరుకోగలగాలి, మనకు అందరికీ తెలుసు. అంటే మరి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు అనే మాట ఉంది కదా, మరి దానికి ఏంటంటారు? ఆయన గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం దేవుడి సొత్తైన ప్రజలు అన్నారు కదా, మరి దానికి ఏమంటారు అనే పరిస్థితి మీ ఒకలా ఉంటే గుర్తుపెట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 27-28 వచనాల్లో చెప్పబడినటువంటి మాట రక్షణ విషయములో, రక్షణ పొందటానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఎటువంటి తారతమ్యాలు భేదాలు లేవు. ఇది అందరూ పొందుకోవలసింది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం విషయంలో అందరూ తీసుకోవలసింది అని తప్ప, సంఘములోనికి వచ్చిన తర్వాత అందరూ పెద్దలుగా వ్యవహరించవచ్చు, లేకపోతే పురుషుడితో పాటు స్త్రీ కూడా అధికారం చలాయించవచ్చు అన్నటువంటి విషయం బైబిల్లో, ముఖ్యంగా గలతీయులు రాసిన పత్రికలో కావచ్చు, అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కావచ్చు చెప్పలేదు. ఎస్, ప్రచురించండి, దేవుడి గుణాతిశయములు ప్రచురం చేయండి. ఎట్లా? భర్తతో కలిసి, యజమానుడితో కలిసి. ఒకవేళ యజమానుడు ఆ స్థితిలో లేడా, దేవుడు సంఘములో నాయకుడిని ఇచ్చాడు, సంఘంలో ఒక పురుషుడిని నాయకుడిగా ఏర్పాటు చేశాడు. ఆ నాయకుడి క్రింద పని చేయండి. క్లెమెంత్ స్త్రీలు చేశారు కదా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనకు తెలుసు, ఆ స్త్రీలు క్లెమెంత్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పరిచర్యలో నాతో పాటు ప్రయాసపడినటువంటి వారు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అని అంటాడు పౌలు గారు. ఎస్, సహకారం అందించిన గుణాతిశయం ప్రచురించే విషయంలో
సహకారముగా ఉన్నా కూడా, అందుకే ఇక సహకారం అనేది స్త్రీకి సంబంధించింది. దేవుడు చేయాల్సినటువంటి పనిని ఈరోజు పురుషుడికి దేవుడు ఇవ్వాల్సినటువంటి గొప్ప సహాయాన్ని స్త్రీ చేత దేవుడు ఇప్పిస్తున్నాడు. కాబట్టి దీన్ని ఎవరు కూడా మనం అన్యదా భావించాల్సినటువంటి అవసరత లేదు. పురుషుడు క్రీస్తు సమానము కాదు, అలాగుననే పురుషుడు స్త్రీ కూడా సమానమైన పరిస్థితి కాదు. నాయకత్వానికి, అధికారానికి సూచిక శిరస్సు అంటే పెద్ద అని అర్థము, యజమానుడు అని అర్థము. కాబట్టి ఆ యొక్క పెత్తనం అనేది, ఆ యొక్క అధికారం అనేది, ఆ నాయకత్వపు బాధ్యత అనేది మాత్రమే పురుషునికి దేవుడు ఇవ్వటం జరిగింది. దీనికి గత కాలంలో దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, అనేక సందర్భాల్లో మోసానికి గురవుతారు స్త్రీలు, అపరాధంలో పడతారు. అలాగని దేవుడేం వీక్గా చేయలేదండి. సహోదరి మనలను దేవుడు మమ్మల్ని బలహీనంగా చేశాడు దేవుడు, కాబట్టి అందుకే మేము పడిపోయాం అనకండి. అట్లా అనుకుంటే చరిత్రలో చాలామంది స్త్రీలు భర్తలను కాపాడుకున్నారు. మరి మృతులైనటువంటి వారిని సైతం తిరిగి తెప్పించుకోగలిగారు వాళ్ళు. మరి దానికేమంటారు? లోకరక్షకుడే ఒక స్త్రీ గర్భాన పుట్టాడు, దానికేమంటారు? కాబట్టి ఒక గొప్ప వాళ్ళను అవతార పురుషులు అంటారు అప్పుడప్పుడు. గొప్ప వాళ్ళను కూడా కన్నటువంటి వాళ్ళేనండి. కాబట్టి దాని విషయంలో మనం వేరే విధంగా ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం, ఎంతవరకు పోతారో, ఎంతవరకు వెళ్తారో వెళ్ళండి. నాయకుడితో కలిసి చేయండి, భర్తతో కలిసి చేయండి. ఇదే పని చేస్తారు చూడండి ఈ ప్రారంభ సంఘంలో. ఏమంటే అకుల, ప్రిస్కిల్లా అనేటటువంటి దంపతులు ఉన్నారు. మరి వీరు చేసినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒకసారి మనం గమనించగలిగితే 18వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 24వ వచనం నుండి 26వ వచనం వరకు గమనించగలిగితే, అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా, అకులయు విని అతని వాళ్ళ ఇంటిలో చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని మార్గము గురించి అతనికి మరీ వివరముగా, మరీ లోతుగా, మరీ విపులముగా, మరీ స్పష్టంగా చెప్పారట ఇద్దరు భర్తలు. అంటే భర్తతో కలిసి వాక్య సహాయం కూడా అందించి ఇద్దరు చెరొక మాట అందించవచ్చు అన్నమాట. ఇద్దరు కలిసి వేదిక పంచుకోవచ్చు, ఇద్దరు కలిసి డ్యూయట్ పాట పాడవచ్చు, ఎన్నో చేయొచ్చండి. భార్యాభర్తలు కలిసి దేవుడి పరిచర్లో ఉన్నతంగా ముందుకు సాగొచ్చు. ఇందులో ఎక్కడా రెస్ట్రిక్షన్స్ లేదు. బైబిల్ చదవచ్చు, ఆమెను చెప్పవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాట పాడొచ్చు, స్త్రీల మైత్రుల్లో వాక్యం చెప్పవచ్చు, చిన్నపిల్లల పరిచయం చేయొచ్చు. భర్త చేస్తున్నటువంటి అనేకమైన దేవుడి మహిమార్థమైనటువంటి కార్యక్రమాల్లో ఆమె తలమునకలైపోయి సహాయ సహకారాలు సాటి అయినటువంటి రీతిలో అందించవచ్చు. కాబట్టి ఇత్యాది విషయాలన్నింటిలో కూడా ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, అయ్యో మమ్మల్ని దేవుడు ఏదో చేశాడని అనుకోవాల్సిన పనే లేదు. ఐకమత్యం ఎక్కడ? రక్షణ పొందటంలో ఐక్యత ఉంది, అందరూ పొందాల్సింది. అలాగే పరలోకం చేరుకుంటామా, అప్పుడు అక్కడ స్త్రీ పురుష భేదాలు ఏమి ఉండవు. యేసుప్రభు చెప్తాడు, సద్దుకైలు వస్తారు యేసుప్రభు దగ్గరికి. ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఆ పురుషుడు చనిపోయాడు, మరలా వాళ్ళ తమ్ముడు ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, ఇలా 7 మంది చనిపోయారు, ఆఖరిగా ఆమె చనిపోయింది. పునరుత్థానంలో ఆ 7గురిలో ఈమె ఎవరికి భార్య ఉంటుంది? ఆ 7గురు కూడా పెళ్లి చేసుకున్నారు కదా ఈమెను అని అడిగితే యేసుప్రభు ఒకటే మాట చెప్తాడు, పరలోకంలో ఇటువంటి వివాహాలంటూ అనేది, బంధాలు అనేటివి ఉండవయ్యా, స్త్రీ పురుషులు అనేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళు దేవదూతల్లాగా ఉంటారు అంటాడు. అంటే ఈ లోకంలో ఈ తనువు చాలించిన తరువాత మరలా ఐక్యమైపోతారు, ఏకమైపోతారు, అందరూ ఆత్మలుగా ఉండిపోతారు, దేవదూతలు ఆత్మలు కాబట్టి ఆత్మలాగా ఉండిపోతారు, లింగరహితులుగా ఉండిపోతారు. కానీ రక్షణ పొందిన తర్వాత సంఘములోనికి వచ్చినప్పుడు పురుషుడిది నాయకత్వపు బాధ్యత దేవుడిచ్చినది. ఆ పురుషుడితో ఎన్నో రకాలుగా ఆయన ఒంటరిగా ఏమీ చేసుకోలేడు. సంఘములో ఖచ్చితంగా బాధ్యత వహించేటటువంటి నాయకుడు పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే సంఘపు పెద్దగా ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి క్వాలిటీస్లో అతడు ఏకపత్ని పురుషుడు, అంటే పెళ్ళి అవ్వాలి, విశ్వాసులైన పిల్లలు ఉండాలి,
ఇటువంటి క్వాలిటీస్ చెప్తూ ఉంటారు. అంటే పెళ్ళయి ఉండాలంటే భార్య సాయం కావాలి, పిల్లల సాయం చేసుకోగలగాలి. ఇంతమంది సాయపడితేనే కదా అతడు ఒక గొప్ప నాయకుడిగా ఎదిగేది. నిజమేనండి, చాలామంది దీన్ని ఒప్పుకోరు. కానీ ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని నిజమే. ఆమెను వెనక నుండి ఉండి ప్రోత్సహించండి. ఫౌండేషన్ కూడా కనబడదండోయ్. పునాది చూసారా, ఆ పునాది కూడా కనబడదు, కట్టడం కనపడుతుంది. అలాగ పునాది లాంటి వాళ్ళు సహోదరి మళ్ళు అలా ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దయచేసి ఏ ఒక్కరు కూడా మరి మీరు అన్యదా భావించకుండా ఇటు అస్సలు ఏమీ మాట్లాడకూడదు అనేవాళ్ళు మూర్ఖంగా వాదించేటటువంటి వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, మేము కూడా పురుషులతో పాటు అధికారం చేస్తాము, మేము కూడా నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తాము, మేము కూడా అన్ని విషయాల్లో వాళ్ళలాగే ఉంటాము, పురుషుడు ఉండినా కూడా మేమే మొత్తం నాయకత్వంలో మేమే లీడ్ చేస్తాం అనే పరిస్థితి రాకూడదు. దానిని దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే స్త్రీకి పురుషుడు శిరస్సు, పురుషుడికి క్రీస్తు శిరస్సు, క్రీస్తుకు తండ్రి అయిన దేవుడి శిరస్సు. ఈ ఆర్డర్ కొనసాగుతూ ఉండాల్సిందే. ఇలా ఉంటూ అపోస్తలుల కంటే గొప్పోళ్ళండి ఈరోజు ఉన్నటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ. క్రీస్తు తమ్ముళ్ళ కంటే గొప్పోళ్ళండి, కేఫా పేతురు గారి కంటే గొప్పోళ్ళండి. వాళ్ళు కూడా విశ్వాసాలను బారలు వెంట పెట్టుకొని తిరుగుతున్నారట. అకులా ప్రిస్కిల్లాలు కూడా కలిసి దేవుడి పరిచయం చేశారట. కలిసి చేయండి, భర్తతో నాయకుడితో కలిసి చేయండి. ఎంత చేస్తారు? లేనిపోని అధికారాలు పెత్తనాల కోసం మనం ఉండకూడదు. ఎందుకంటే అనకువగా ఉండగలగాలి. స్త్రీకి ఆ పెత్తనం అనేది చాలా చాలా సందర్భాల్లో ఆ స్వతంత్రత, ఒక మాట చెప్పాలంటే ఏదో అణిచేస్తున్నాం అన్నట్టు కాదు, కానీ పరిస్థితులను బట్టి ఆమె లోబడాలి అని చెప్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్రేమించే వాళ్ళే లోబడతారు. అలాగే ప్రేమించే వాళ్ళు లోబడతారు, లోబడే వాళ్ళు ప్రేమిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు పరస్పర దగ్గర సంబంధం కలిగినవండి. భర్త ప్రేమించాలి, ప్రేమించేటటువంటి భర్తకు లోబడతారు, లోబడేటటువంటి భార్యలను భర్తలు ప్రేమిస్తారు. సరే, ఏది ఏమైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు రాజ్య విస్తరణలో స్త్రీ యొక్క పాత్ర సాటి అయిన సహకారిగా భర్త దేవుడు చేస్తున్నటువంటి పరిచర్యలో ఎంత పరిచర్య చేస్తున్నాడు వాటన్నిటిలో కూడా మీ వంతు పాత్ర, ముద్ర ఎంతవరకైనా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఒక్క అధికారము చలాయించే విషయము తప్ప. మరొక చిన్న విషయము, చిన్న క్లారిటీ తీసుకోవాలి. అదేంటంటే, ఏమండి బాగానే ఉంది, సంఘంలో ఇప్పుడు సెకండ్ వేవ్లో చాలామంది దైవ సేవకులు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఆ నాయకత్వ బాధ్యతలు వాళ్ళ యొక్క భార్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇందులో మరి దీని పరిస్థితి ఎట్లాగూ అని అంటే, దీనిలో కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో క్రీస్తు సంఘంలో ఉన్న వృద్ధుల గురించి కూడా చాలా స్పష్టత ఇచ్చాడు. ఏంటి ఆ విషయం అని గమనించగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చూద్దాం. 9వ వచనము 10వ వచనము అలాగే 11వ వచనం నుండి 13వ వచనం వరకు, ఇలా 9 నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను చూస్తే, 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఒక వ్యక్తిని, ఒక భర్తను కోల్పోయిన ప్రతి స్త్రీని క్రీస్తు సంఘంలో, సార్వత్రిక క్రీస్తు సంఘంలో, కొత్త నిబంధన సహవాసంలో భర్తను కోల్పోయిన ప్రతి స్త్రీని విధవరాళ్ల లిస్టులో చేర్చకూడదు. విధవరాళ్ల లెక్కలో ఎవరిని చేర్చాలంటే 60 సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టర్కి 40 ఏళ్ళు ఉన్నాయి, ఈలోపే ఆమె విధవరాలైంది, అప్పుడు కూడా ఆమెను విధవరాళ్ల లెక్కలో చేర్చకూడదట. ఈలోపు మరలా ఆమె ఏ లక్షణాలు తెచ్చుకొని ఉండాలి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే నాయకత్వ బాధ్యత ఒకటే కాదండి. సత్క్రియ అంటే నాయకుడితో పాటు, భర్తతో పాటు కలిసి ఎన్నో సేవలు, పరిచర్యలు పంచుకోగలిగితే అవన్నీ సత్క్రియలే. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. వాక్య సంబంధమైనటువంటి క్రియలు, దేవుని వాక్యము ద్వారా రక్షణ కార్యక్రమాన్ని చేసే క్రియలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సత్క్రియలే. అటువంటి వాళ్ళు సత్క్రియలు పొంది పేర్లు పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధుల పాదాలు గడగాలి. ఇన్ని పరిచర్యలు చేస్తే ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చాలి అంటున్నాడు దేవుడు. అలాగే యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు.
వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసం వదులుకొనిరని అను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. గమనించండి, నిరంకుశత్వంలో ఉంటారటండి కొందరు. భర్తను పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీలలో కొందరు నిరంకుశత్వంతో ఉండినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళు విశ్వాసమును వదులుకొని, అంటే విశ్వాసానికి వేరుగా పెళ్ళాడాలనుకుంటారు. అంటే భర్త చనిపోయిన స్త్రీ పెళ్లి చేసుకోకూడదని కాదు ఇక్కడ చెప్పటం. విశ్వాసానికి వేరుగా, అంటే తనకి ఏదో నచ్చి ఉంటుంది, అది దేవుడి వాక్యానుసారమై ఉండదు, దేవుడి చట్టానుసారమై ఉండదు. అట్లాంటి వాళ్ళని చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెబుతూ ఇంకా 13వ వచనంలో, వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకురాండ్రగుట్టకు మాత్రమే గాక ఆడరాని మాట్లాడుచు వదరుబోతులను పరల జోలుకు పోవారన్న అగుట్టకు నేర్చుకొందురు అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ విధవరాండ్రగా ఉండినప్పటికీ కూడా సంఘములో నుంచే మరొక నాయకుడిగా ఎలాగైతే భర్తను ఎదిగించిందో, అలాగే కుమారుణ్ణో లేకపోతే సంఘంలో నమ్మకమైనటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల్లో నాయకత్వానికి తీసుకొని వచ్చి ఆమె అన్ని విషయాల్లో సహకారం అందించే స్థితిలో ఉండగలగాలి. ఇది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి ఇట్లా ఎందుకు, ఇలా ఉండకూడదు కదా, అదెట్లా ఇదెట్లా అని అంటే, ఇది దేవుడు చెప్పినటువంటి సత్యం, దేవుడు నేర్పినటువంటి పద్ధతి. ఇక దానికి మనము కాదన్నారంటే ఎవరూ ఏమీ చేయలేరు ప్రియులరా. కాబట్టి దయచేసి స్త్రీ పూర్తిగా మౌనంగా ఉండాలి. ఆమె అసలు నోరే తెరవకూడదు, ప్రార్థన చేయకూడదు, బైబిల్ చదవకూడదు, ఆమె అనకూడదు, పాటలు పాడకూడదు అనేది కూడా వాక్య విరుద్ధమైంది. అలాగే పురుషునితో పాటు సమానంగా నేను కూడా నాయకురాలు అవుతాను అనేది కూడా వాక్యానుసారమైంది కాదు. అసంబద్ధమైనటువంటి విషయాలు అవి. ఇవి రెండింటిలో కూడా వెసలుబాట్లు ఉన్నాయి. ఒకటి, పురుషుడి మీద అధికారం చలాయించటము, పురుషుడు తీసుకునేటువంటి నాయకత్వ బాధ్యతలు తప్ప మిగతా అన్ని విషయాల్లో సహోదరిమణులు సహాయ సహకారాలు అందించి ఎందరో దేవుని సేవకులను దేవుని సమాజానికి అందించి మీ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించి దైవాశీర్వాదము నొందినటువంటి స్త్రీలుగా తీర్చిదిద్దబడాలని ప్రేమతో నేను మనవి చేస్తూ, ఈ యొక్క సత్యాలు తెలియనటువంటి అనేకులకు మరి ఈ సందేశాన్ని చేరవేసి దేవుని రాజ్య విస్తరణలో సందిగ్ధాలను తీసివేసి స్పష్టతగా వారు తమ తమ బాధ్యతలు నిర్వర్తించేటటువంటి రీతిగా చేయాలని ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను.